గుంటూరు, విజయవాడ నగరాలతో పాటు అమరావతి రాజధాని ప్రాంతంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అటు గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లేటువంటి వాహనదారులకు వెసులుబాటు కల్పిస్తూ పండుగ రోజు నుంచి విజయవాడ పడమర బైపాస్ రోడ్డు ఒక లైన్ క్లియర్ అయినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే అటు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజురోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ఇప్పటికే ఈ పడమర బైపాస్ రోడ్డు వాహనాలకు అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే విజయవాడ నగర పోలీసులు మాత్రం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడైతే ఈ పడమర బైపాస్ రోడ్డు తూర్పు చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేసేటువంటి చిన్నకాకాని జీరో పాయింట్ దగ్గర నుంచి అంటే ఈరోజు ఉదయం నుంచి తప్పనిసరిగా ఇక భారీ వాహనాలు అంటే లారీలు కావచ్చు, టూరిస్ట్ బస్సులు ఏదైనా సరే తప్పనిసరిగా ఈ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి పడమర బైపాస్ నుంచే రాకపోకలు కొనసాగించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మంగళగిరి రూరల్ పోలీసులు అదేవిధంగా విజయవాడ సిటీ పోలీసులు కలిసి ఈరోజు ఉదయం నుంచి ప్రత్యేకమైనటువంటి పోలీసు యంత్రాంగంతో రూట్ మార్చారని చెప్పుకోవాలి. దీనివల్ల అటు మంగళగిరి ప్రాంతంతో పాటు మరీ ముఖ్యంగా విజయవాడ వైపు వెళ్ళేటువంటి కనకదుర్గమ్మ వారధి మీద వాహనాల రద్దీ తగ్గడంతో పాటు ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే విజయవాడ వైపు ఇప్పటికే టూ వీలర్స్ కావచ్చు, అదేవిధంగా కార్లు కావచ్చు, అందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా యథావిధిగానే కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఈ కొత్త బైపాస్ రోడ్డు అంటే పడమర వైపు మాత్రం భారీ లారీలని అదేవిధంగా టూరిస్ట్ బస్సులను అటు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు గుంటూరు వైపు అంటే గుంటూరు, ప్రకాశం, చెన్నై వైపు నుంచి వచ్చేటువంటి అన్ని రకాల వాహనదారులకు మాత్రం ఈ విజయవాడ పడమర బైపాస్ రోడ్డు రాకపోకలకు అందుబాటులో వచ్చిందన్న విషయం తెలియక కన్ఫ్యూజ్ అవుతున్న పరిస్థితి గత కొద్ది రోజుల నుంచి కనిపిస్తూ ఉంది. చాలామంది వాహనదారులు టూ వీలర్ కావచ్చు, కార్లు కావచ్చు, లారీలు కావచ్చు పాత విజయవాడ వైపు వెళ్ళి తిరిగి వెనక్కు వచ్చి యూటర్న్ తీసుకుని మళ్ళీ కొత్త బైపాస్ రోడ్డు మీదకి హైదరాబాద్ వెళ్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితి రిజిస్టర్ అవడానికి మరో కొద్ది కాలం పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు అటు హైవే అధికారులు అదేవిధంగా పోలీసులు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే పాత విజయవాడ రోడ్ అనేటువంటిది అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఈ కొత్త బైపాస్ రోడ్డు మీద గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఒక లైన్ క్లియర్ అయినటువంటి నేపథ్యంలోనే అదేవిధంగా హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్ళడానికి మరో లైన్ క్లియర్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని హైవే అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇక మంగళగిరి వాసులు ఎవరైతే సర్వీస్ రోడ్డు మీదుగా మంగళగిరి వెళ్ళాలనుకునేటువంటి నగరవాసులకు మాత్రం మరో వారం 10 రోజుల్లో మాత్రం ఆ సర్వీస్ రోడ్డు అందుబాటులోకి తీసుకొస్తామని హైవే అధికారులు స్పష్టం చేశారు. తూర్పు పడమర 2 రోడ్ల అనుసంధానం జరిగినటువంటి చిన్నకాకాని వద్ద ఇప్పటికీ వాహనదారులకు కొంత కన్ఫ్యూజ్ ఉన్నప్పటికీ విజయవాడ నగర పోలీసులు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అంటూ అటు కనకదుర్గమ్మ వారధి వైపు కావచ్చు, అదేవిధంగా మంగళగిరి ప్రాంత ప్రజానీకానికి మాత్రం ఈ భారీ వాహనాల రద్దీ తగ్గి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాకపోకలు కొనసాగించడానికి మాత్రం మార్గం సుఖవంతమైందని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో అంటే ఓ నెల రోజుల తర్వాత గుంటూరు వైపు నుంచి హైదరాబాదు లేదంటే హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్ళేటువంటి అన్ని రకాల భారీ వాహనాలు కేవలం ఈ పడమర బైపాస్ రోడ్డు మీదనే రాకపోకలు కొనసాగించే విధంగా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దీంతోనే ఇక కనకదుర్గమ్మ వారిది మంగళగిరి పట్టణంలో కూడా ట్రాఫిక్ రద్దీ పూర్తి స్థాయిలో తగ్గే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.